వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి క్యాసన్ CS6 ఒక యాక్షన్ క్యామెరా అయితే అన్బాక్సింగ్ చేసి దాన్ని ఒక వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అనేది ఎట్లా ఉందనేది అయితే చెక్ చేద్దాం. ఇదైతే నేను ఇంకా దీని మీద అయితే ఇది మోటార్ బ్లాగింగ్ అనేది చేద్దామని డిసైడ్ అవుతున్నాను ఈ క్యామ్తో. సో ఎట్లా ఉందనేది అయితే ఇక టెస్టింగ్ అనేది చేద్దాం. ఇక ప్రజెంట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇక ప్రజెంట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ అనేది చేసేస్తున్నాను. ఏం ఒక అండర్ 10,000లో అయితే మంచి క్యామెరా అయితే చెప్పుకోవచ్చు దీన్ని. ఈ ప్రైస్ సెగ్మెంట్స్లో మొత్తం యాక్సెసరీస్ అన్నీ వస్తున్నాయి. మైక్, 2 బ్యాటరీస్ అండ్ బ్యాటరీ ఛార్జర్ అన్నీ వస్తున్నాయి అన్నమాట దీంతోపాటు మనకి. అండ్ ఇది 4K 30 frames/second వరకు అయితే ఇది రికార్డ్ చేస్తుంది. ఇక కెమెరా అయితే ఇదే అనమాట. సో దీంట్లో మనకి వైఫై కూడా వస్తుంది. వైఫై కనెక్ట్ చేసి మన యాప్ ఎక్కించుకుని వైఫై ద్వారా మన మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుని ఎట్లా రికార్డ్ అవుతున్నాయి అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇదే క్యాము, ఇది క్యాసన్ CS6 అనమాట మోడల్. దీనిది CS6 మోడల్. ఇది దీనికి డ్యూయల్ డిస్ప్లే ఉంది. ఫ్రంట్ సైడ్ కూడా డిస్ప్లే ఉంది దీనికి. మొత్తం ఇది 24 MP కెమెరా అనమాట దీంట్లో ఇచ్చేది. ఇక మనం యాక్సెసరీస్ చూసుకుంటే ఛార్జింగ్ అడాప్టర్ అండ్ ఇది స్ట్రాప్, ఇక మౌంట్స్ అయితే అన్నీ ఉన్నాయి. మౌంట్, ఇక మౌంట్స్ అయితే ఇక ఒకటి కూడా వదలకుండా అన్నీ అయితే ఇచ్చారు. నేనైతే ఇక చూడండి ఒకటి అయితే స్పేస్ చేస్తున్నాను. ఈ మౌంట్స్ అయితే మనకి ఒక్కొక్క టైంలో అయితే బాగా ఉపయోగపడతాయి. అండ్ దీనికైతే రిమోట్ కూడా ఇచ్చారనమాట. దాని ద్వారా మనం కెమెరా అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇక ఇదేమో మన బ్యాటరీ, ఇది చూసారా, ఇప్పుడు ఇదేమో మన బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకునేది అనమాట. 2 బ్యాటరీస్ ఎట్ ఏ టైం ఒకటేసారి ఛార్జ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ దీంట్లో మనకి ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఇచ్చారు. ఒక బ్యాటరీ ఏమో కెమెరాలో ఉంది అండ్ ఇంకోటి ఏమో సపరేట్గా ఈ బాక్స్లో ఇచ్చారనమాట. ఇక ఇవే అనమాట యాక్సెసరీస్ అయితే మొత్తం వచ్చేవి. మొత్తం ఇవన్నీ యాక్సెసరీస్ ఇవన్నీ అయితే ఒక తీస్తున్నాను బయటికి. చూడండి, ఇప్పుడైతే ప్రజెంట్ వీడియో టెస్టింగ్కి అయితే బయటకు వచ్చాను. ప్రజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చి 2K 30 frames/second అయితే పెట్టాను రిజర్వేషన్. సో 2Kలో అయితే రికార్డ్ అవుతుంది వీడియో. ఇది ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చానంటే, నేను నా హెల్మెట్లో నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసుకున్న మైక్ దీనికైతే కనెక్ట్ చేశాను. కానీ ఏరేది ఒక పిన్ ఉంటుంది, దాని ద్వారా కనెక్ట్ చేయాలి. నేనైతే అసలు వచ్చిద్దా లేదా అన్న ఇదిగా అయితే అది పెట్టేశాను. సో వాయిస్ అయితే రికార్డ్ చేయలేదు. దీని తర్వాత అయితే నేను దీంతో ఈ కెమెరాతో పాటు వచ్చిన మైక్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకుని అదే పెట్టి హెల్మెట్లో దాన్ని కూడా టెస్ట్ చేస్తాను. అదైతే 4Kలో అండ్ 1080pలో అయితే ఆ మైక్తో అయితే టెస్ట్ చేశాను. ఈ 2K రిజిస్ట్రేషన్ ఈ వీడియో అవ్వగానే ఆ వీడియో వస్తుంది. అదే ఇది అవ్వగానే 4K చూడండి. దాంట్లో అయితే మీకు దీంట్లో వాయిస్ క్లారిటీ అనేది కూడా ఎట్లా అనిపిస్తుందో అర్థం అవుతుంది. ఇదైతే వచ్చి 2K వీడియో అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ 4K 30 frames/second అయితే పెట్టాను. అండ్ మైక్ వచ్చి కెమెరాతో పాటు యాక్షన్ కెమెరాతో పాటు వచ్చిన మైక్ అయితే కనెక్ట్ చేశాను ఇప్పుడు. సో దీనిది అయితే చూడాలి ఎట్లా వస్తుందో వాయిస్ అనేది. ఎందుకంటే దీన్ని మొత్తం సెట్ చేయలేదు నేనైతే. విండ్ అయితే రావచ్చు నాకు తెలుసు బాగానే, ఇంకా నేను సరిగ్గా సెట్ చేయలేదు దీన్ని. ఇటు రోడ్లోకి రావడానికి కారణం కొంచెం వీడియో స్టెబిలైజేషన్ తెలుస్తుందని అయితే నేను ఇటు వచ్చాను. ఇది చూడొచ్చు వీడియో 4Kలో అట్లా ఉందో. 4K 30 frames/second ఇక ఇదే హైయెస్ట్ అనమాట ఈ క్యామ్లో. ఇక ఇంతకు మించి అయితే లేదు. ఇకైతే ప్రజెంట్ 1080p 60 frames/second పెట్టి దీంతో పాటు వచ్చిన మైక్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు వరకు మీరైతే 2K వరకు చూసింది అయితే నేను ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్న మైక్ అయితే ఆ రెజల్యూషన్లో అయితే యూజ్ చేశాను. ఇప్పుడు 4K అండ్ మళ్ళీ 1080p 60 frames/second ఇది. దీంట్లో అయితే మళ్ళీ దీంతో పాటు వచ్చిన మైక్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడాలి ఎట్లా వస్తుంది అనేది. నేనైతే ఊపుతున్నా, మీకైతే స్టెబిలైజ్ చేసినట్లా కనిపిస్తుంది. అదైతే కొంచెం చెప్పండి. అండ్ వీడియో క్లారిటీ కూడా ఎట్లా ఉందో చెప్పండి కొంచెం.
ఇంకా ఇదంతా ఆర్టీ ఆఫీస్ సైడ్ అంటారు లేదా బ్యాక్ సైడ్ అంటారు, అంతా కొత్త రోడ్ అనమాట ఇది. మన హైటెక్ సిటీకి ఇటు వెళ్ళడానికి బాగుంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఏమన్నా టెస్ట్ చేయడానికి కానీ, కెమెరా షూటింగ్ కానీ, వీటికి కానీ, ఫోటోషూట్స్ కానీ బాగుంటుంది. రోడ్డు పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకే నేనైతే ఎప్పుడు ఈ రోడ్డుకే వస్తూ ఉంటాను ఏమన్నా షూట్ చేయాలన్నా. ఇక ఇదన్నమాట మన కెమెరా గురించి అయితే మాట్లాడుకునేది. ఇక రేపైతే అప్లోడ్ చేస్తాను, సండే రోజు అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు మొత్తం ఇదంతా చెక్ చేసుకుని ఎట్లా ఉందో అంతా. మీరు అనుకోవచ్చు ఈ ప్రైస్లో ఎస్జే క్యామ్ కూడా వస్తుంది కదా, SJ6 లెజెండ్ అవన్నీ వస్తుంది కాదంటలేదు. నేను దానికి మళ్ళీ మైక్ కావాలంటే మళ్ళీ దాన్ని మైక్ నేను ఎక్స్ట్రా 1500 పెట్టి మైక్ తీసుకోవాలి. దానికి ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ అడాప్టర్ కావాలంటే అదొక 1900 నుంచి 2000 దగ్గరికి అది పెట్టుకోవాలి. నాకైతే టోటల్ ప్యాకేజ్ వచ్చేస్తుంది కదా అన్నట్టుగా అయితే తీసుకున్నా దీన్ని. సో అదే అనమాట నేను దీన్ని తీసుకుంటాకి కారణం. యూటర్న్ అక్కడే మీరైతే వీడియో ఎంజాయ్ చేయండి. మ్యూజిక్ పెట్టి వదిలేస్తాను. అదే వీడియో క్వాలిటీ అనేది ఎట్లా ఉంది అర్థమైపోతుంది మీకు. 1080p నాకైతే ఇది చాలు, 1080p అయితే చాలు అనుకుంటున్నాను నేనైతే నా మోటో బ్లాగ్. ఇది చూసారు కదా ఆడియో అనేది అట్లా కనిపిస్తుంది. ఇదైతే 4K 30 frames/second వరకు అయితే రికార్డ్ చేస్తుంది హైయెస్ట్. ఇక అంత మించి అయితే ఇంకా లేదు, 60 frames/second లేదు, 30 frames/second ఉంది లాస్ట్గా ఇక. సో ఇదన్నమాట వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.